వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రముఖ పత్రికల్లోని విషయాన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ రావు గారు చూసుకుంటే ఏదైతే ఎట్టకేలకు నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు రెండో తారీఖున మళ్ళీ ప్రారంభమైనవి. కాకపోతే ఇక్కడ అందరూ అనుకున్నట్టుగానే మీలాంటి విశ్లేషకులు వీళ్ళందరూ చెప్పినట్టుగానే కేసీఆర్ రెండో తారీఖు సభకు హాజరవుతారా లేదా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడల్లా అనుమానమే అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు అనుభవపూర్వకంగా. నిజంగానే నిన్న రాలేదు. సరే కేసీఆర్ వచ్చారా రారా అనే విషయాన్ని పక్కన పెడితే ఏదైతే పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్ట్ విషయాలు కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ విషయాలు కానీ ఇవన్నీ కూడా వాడివేడిగా చర్చ జరుగుతున్న తరుణంలో ఈ సంబంధించిన విషయం నిన్న అసెంబ్లీలో మొదలైన క్రమంలో తీరా చివరికి అవకాశం ఇవ్వట్లేదు, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు బయటకు వెళ్ళారు, గన్ పార్క్ దగ్గర ధర్నా చేశారు. ఇదంతా ఓవరాల్ తెలిసినట్టే. కాకపోతే నిన్న అసెంబ్లీలో మొత్తం కంపుతోనే మొదలై కంపుతోనే ఎండింగ్ అయింది. మొత్తం మూసి ప్రక్షాళనకు సంబంధించి ఈ కడుపుల్లో కళ్ళల్లో కంపులు నింపుకున్నారు అంటూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన చూసాం మనం. సరే ఓవరాల్ కంపు అనేది కూడా మనం కూడా ఉదయాన్నే కంపుతో మొదలు పెట్టుకోవడం ఎందుకు, కానీ ఓవరాల్ అసలు మూసి ప్రక్షాళనకు సంబంధించిన విషయంలో అసలు మూసి సంబంధించిన పాపం ఎవరిది, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పదే పదే అడ్డం తగులుతుంది, మూసి టాపిక్ వచ్చినప్పుడల్లా ఇటు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి విదేశాలకు కూడా తిరిగారు. దానికి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏదో 3 నదులు అనుసంధానం చేస్తామంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అడ్డు తగులుతుంది అనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తుతూ ఉన్నారు. ఏమంటారు ఓవరాల్గా? గారు మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నిజంగా తప్పలేదు మనకు కంపు విషయాన్ని మాట్లాడటం. ఏమంటే ఒకనాడు కాళేశ్వరం మానసపుత్రిక కావచ్చు కేసీఆర్ గారు, కానీ సాగునీటి రంగం అది ప్రజలందరికీ రైతులకు మేలు చేసే పథకం. అది తప్పు జరగవచ్చు, అవినీతి జరగవచ్చు, అది వేరు. కానీ కృష్ణా జలాల వివాదం ఏదైతే మనకు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతాను అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఈ మూసి కంపుతో మొదలైంది. మీరు కడుపులో మూసీలో ఉన్నంత కాలుష్యం మీదే మీరు కడుపులో పెట్టుకొని మాట్లాడుతున్నారు కుళ్ళు అని చెప్పి ఈయన అన్నాకనే కదా వాళ్ళు అన్నది. వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా మీ నోరే కంపు నోరు, మీరు మూసి అంటే ఎక్కువ అని వీళ్ళు అంటున్నారు కదా. అందుకని నేను ఏమంటానంటే రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే అన్నట్టు ఎట్లా ప్రతిపక్షాలను వెళ్ళగొడదాం, పొమ్మన లేక పొగెట్ల పెడదామని పొగ కాదు డైరెక్ట్ గా మంటలే రేపారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లాగో వాళ్ళు అట్లా అంటారు కనుక మేము అసెంబ్లీకి రావడం ఎందుకు, మెల్లగా తప్పించుకుని బయటపడితే అయిపోతుంది కదా, ఇక్కడ ఎట్లా అవకాశం లేదు కదా అని ప్రతిపక్షం కూడా అనుకుంది. అందరిలో సడమి మధ్యన చోద్యం చూస్తుంది బీజేపీ ఇద్దరి మధ్యన. ఎందుకంటే బీఆర్ఎస్ వెళ్ళిపోతే మంచి చెడ్డు మేము మాట్లాడడానికి అవకాశం వస్తుంది కదా బీజేపీ చూస్తున్నది. అందుకని ఏమంటా అంటే ఈ 3 పార్టీల 3 ముక్కల ఆటలో ప్రజలు నష్టపోతున్నారు అటుగా. అసలు ఇప్పుడు మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగానే ఉన్నాయంటే సామెత సరిగ్గా మూసి ప్రక్షాళన మూసి దీని అంటున్నాను నేను. సమగ్రంగా దీన్ని కొంచెం మాట్లాడదాం మరి. ఎందుకంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన గురించి మాట్లాడాలంటే మొట్టమొదటి ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నది, మింగ మెతుకు లేదు అనుకున్నాను. 25,000 కోట్ల సాధారణ ఖర్చు ఉన్నది. సాధారణ ఖర్చు అంటున్నారు. రోజు ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, అప్పుల మీద వడ్డీలు, అప్పులు, అట్లాగే సంక్షేమ పథకాలు, వీటికి 25,000 కోట్లు కావాలి. వసూలైతుంది ఏంది 18,500 కోట్లు, అంటే నెలకు 7,000 కోట్ల లోటు ఉన్నది. ఈసారి అయితే 16,500 కోట్ల వసూలైనాయి అంటున్నారు. అంటే దాదాపు 8,000 కోట్ల పైగా లోటు ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మూసి ప్రక్షాళనకు ఎక్కడ తెస్తారు అంటే ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికీ ఏడీపీ ఒప్పుకున్నది 4,000 కోట్ల రుణం ఇవ్వడానికి, పైన ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది అంటున్నాడు. మరి డిపిఆర్ ఏదయ్యా అంటే డిపిఆర్ లేదు. ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయి, డిపిఆర్ ఏది చెప్పండి, ఎంత ఖర్చు అవుతుంది, 1,00,000 కోట్ల ఖర్చా, 1,50,000 కోట్ల ఖర్చా, 2,00,000 కోట్ల ఖర్చా చెప్పాలి కదా అని వీళ్ళు అంటున్నారు. కాదు సంక్రాంతికి ఒక డిపిఆర్ వస్తుంది, డిపిఆర్ కొంత తయారు చేసినాం పంపిస్తున్నాం, వాళ్ళు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఏడీపీ వాళ్ళు. దాని మీద మళ్ళీ అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు డిపిఆర్ లేకుండా ఎట్లా వచ్చినాయి, అప్పులు ఎట్లా పుట్టినాయి, ఇవన్నీ చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఇదేం చెప్పారు. ఇంకొక మాట అన్నారు, ఎవరికైనా తన దాకా వస్తే తెలియదు అన్నట్టు గతంలో 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ లేకుండా ఈ ప్రభుత్వం ఎట్లా అన్నదో ఖర్చు అయిందే 90,000 కోట్లని ఆనాడు బీఆర్ఎస్ మొత్తుకున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, 25,000 కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు, 1,50,000 కోట్లు 25,000 కోట్లు కమిషన్ తీసేసుకున్నాడు మన రేవంత్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. అంతే కదా, గోబెల్స్ ప్రచారం ఎట్లుందంటే మీరేమంటారు వాళ్ళు కూడా అదే అంటారు కదా. దాని మీద మన రేవంత్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. చూసిండ్రా, మొదలే లేదు ఏం లేదు, ఇంకా నేను మొదలు పెట్టకముందు 25,000 మింగేశారంటున్నారు. అంటే మరి మీరు అన్నది అదే కదా. కాళేశ్వరం విషయంలో ఖర్చు అయింది మొత్తం 89,000 కోట్లు, 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అంటది. అంటే ఏం కట్టలేదా మీరు తెస్తా అన్న మల్లన్న సాగర్ ఎక్కడిది, కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, రంగనాయక సాగర్ ఎక్కడిది, ఇవన్నీ మిరుబానేది ఎక్కడిది, మన అన్నసాగరం ఎక్కడిది, అన్నారం సుందీర్ల
మన మేడిగడ్డ బ్యారేజ్లు ఎక్కడి, ఇవన్నీ కాలువలు ఎక్కడి, మోటార్లు ఎక్కడి, ఇవన్నీ ఏం లేవా? అందుకని ఏమంటుందంటే తనదాకా వస్తే తెలిసింది. 25,000 కోట్ల అవినీతి చేసిండ్రు నువ్వు అనగానే అసలు మొదలే కాలేదు కదా అన్నారు కదా. అందుకనే త్వంశుట్ట అంటే త్వంశుట్ట అనుకుంటున్నారు. అందుకని రోగి కోరింది అదే, వైద్యులు ఇచ్చింది అదే అంటే వీళ్ళు బిల్లగొట్టడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు, వాళ్ళ సక్సెస్ చేసుకున్నారు. ముఖ్యంగా నిన్న స్పీకర్ మాటలు మనకు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీద దాడి చేస్తుంటే వాళ్ళన్నా కనీసం తట్టుకోవడానికి వాళ్ళు కూడా చేస్తారు కదా. మీరేమో కడుపులో మూసీ నది పెట్టుకుంటా అంటే మీరు నోట్లో మూసీ నది పెట్టుకున్నారు, కంపు పెట్టుకున్నారు వాళ్ళు అన్నారు. స్పీకర్ ఏమంటున్నారు, మీకు మైక్ ఇస్తాను, హరీష్ రావుని ఉద్దేశించి మీకు మైక్ ఇస్తాను, కానీ మీరు ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడద్దు అంటారు. ఆరోపణ చేసిన ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడద్దంటే ఎట్లా? ఆయన సభా నాయకుడు, ఈయన ఉపనాయకుడు కదా. కేసీఆర్ వచ్చి మాట్లాడాలి అంటే వేరు. కేసీఆర్ నిజంగా రావాల్సి ఉండే, నిన్న కవిత మాటల్లో కూడా అర్థం ఉంది, తప్పనిసరి నేను రావాల్సిందే కేసీఆర్ గారు, రాకే తప్పించుకున్నారట. ఎప్పుడు కూడా అధికారాంతమున చూడవాలి ఆ అయ్య సౌభాగ్యం అన్నట్టు అధికారుల నుండి ఏది పడితే మాట్లాడితే మేము అధికారం లేకపోతే ఏమి రారా ప్రతిపక్షంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కేసీఆర్ వ్యవహరించారా? తప్పు కదా. మన మొదటి నాడు వచ్చిన నాడే నిజంగా చెప్పాలంటే మొదటి నాడు వచ్చినాడు రహీం గారు మంచి ఒక సౌహృద్భావ వాతావరణం నెలకొండ అంటున్నాం. మంచో చెడ్డో ఎవరు మాట్లాడుతుంది అసలు వెక్కిరించినా కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెళ్లి వారిని పరికరించారు. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ గారు లేచి నిలబడ్డారు, ప్రవర్తించారు, బాగుంది. కానీ సంతాప తీర్మానాలు కాకపోతే వెళ్ళిపోయారు, ముందే వెళ్ళిపోయింది ఆయన. అది కూడా అవమానించినట్టే ముద్దుల పట్ల. దాంతో పాటు ఒక 90 నిమిషాలు ఉంటే ఆనాడు పుందాగా ఉండేది. అంటే ఆనాడు రేవంత్ రెడ్డికి ఎక్కువ మార్కులు పడ్డాయి, మన కేసీఆర్ కు మైనస్ మార్కులు పడ్డాయి. ఇవాళ కూడా ఏమైనా సభర్ కాకపోవడం వల్ల మనం చూస్తుంటాం కదా, గ్రూప్ 1, గ్రూప్ 2లో ఒక్కోసారి ప్రశ్నకు తప్పుడు సమాధానం చేస్తే కూడా మైనస్ మార్కులు పడతాయి. అట్లనే ఇప్పుడు నిన్న సభకు రాకపోవడం వల్ల రేవంత్ రెడ్డికి ప్లస్ మార్కులు ఏం పడలేదు, కానీ మన కేసీఆర్ కు మైనస్ మార్కులు పడ్డాయి అంటాడు. అది వేరే సంగతి. నిన్న దానిలో మూసి ప్రక్షాళన గురించి మాట్లాడదాం. ఇప్పటికి ప్రక్షాళన, సుందరీకరణ ఈ రెండిట్లో సమాధానం చెప్పడానికి చెప్పలేదు. అంటే బడ్జెట్ ఇక్కడి నుంచే చెప్పాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాడు, అప్పులు వస్తున్నాయి అంటాడు, అనుమతులు వచ్చాయి అంటాడు, డిపిఆర్ లేదంటాడు. దాంతో పాటు ఆయన వివరించిన విధానం కూడా చూస్తే మీకు గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ అంటారు. ఉస్మాన్ సాగర్ నుంచి 11.5 కిలోమీటర్లు ఏమో బాపు ఘాట్ వరకు అది అట. తర్వాత హిమాయత్ సాగర్ నుంచి 9.5 కిలోమీటర్లు ఇది బాపు ఘాట్ వరకు. ఈ రెండింటిని మొదలు ప్రక్షాళన చేస్తా అన్నాడు. కానీ ప్రక్షాళన అనే మాట అంటున్నాడు, కానీ సుందరీకరణ మాట కూడా వస్తుంది అక్కడనే. బాపు ఘాట్ దగ్గరనట ఒక స్వర్ణ దేవాలయం లాంటి మంచి దేవాలయం కడతారట, సిక్కుల కోసం, మన హిందువుల కోసం ఒక దేవాలయం కడతారు, మన ముస్లింల కోసం ప్రార్థనా మందిరాన్ని కడతారు. అంటే ఏమన్నట్టు, ఇది సుందరీకరణ అన్నట్టు కదా. ఇప్పుడు దేవాలయాలు, మసీదులో, చర్చిలో, ఆ చర్చి కూడా ఉంది, మర్చిపోయాను, చర్చి కూడా కడతారు. ఇవన్నిటిని మీరు కడతా అంటున్నారు కదా, మీరు సుందరీకరణ కాకపోతే ఏంది? ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి వస్తాయి? అప్పు చేసి పట్టు కూడా తింటారా? అసలు దిక్కు లేదు. మీరు రైతు బంధుకు దిక్కు లేదు, రైతు భరోసా దిక్కు లేదు, రెండు సార్లు ఎగ్గొట్టారు. మనకు మహిళలకు 2,500 దిక్కు లేదు. పెన్షన్ 2,000 నుంచి ఇవన్నీ పక్కన పెట్టండి, 2,000 నుంచి 4,000 వేస్తా అన్నది దాని దిక్కు లేదు. వాళ్ళ 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు, ఒక్కటి దిక్కు లేదు. బీసీ రిజర్వేషన్ అంశం మొత్తం తిరగమరణ పడ్డది. వాళ్ళ దిక్కు వాళ్ళకు కూడా అన్యాయం చేసిండ్రు. అటువంటిది అంతా విడిచిపెట్టి ఇవాళ మూసి ప్రక్షాళన పట్టుకుంటే ఫ్యూచర్ సిటీ, మూసి ఈ రెండే అంటున్నారు కదా. ఇంకా దానికి ఇంకో కొత్తగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఉస్మాన్ సాగర్ నుంచి అట పైకి ఏది వికారాబాద్ దాకా, వికారాబాద్ హవా మరి దవా అని చెప్పుకుంటూ అట్లా కూడా ప్రతిపక్షాలను మీరు కడుపులో కంపున్నది, మీరు అక్కడ పోయి బాగా చేసుకోండి అంటున్నారు. అంటే ఏమన్నట్టు, ఈ ఎద్దవి చేసేటప్పుడు కూడా ఒక లెక్క పత్రం ఉండాలి కదా అంటున్నాడు. ఖచ్చితంగా ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి. ఏది కేసీఆర్ రాకపోవడం వల్ల, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించకపోవడం వల్ల. వాళ్ళ అవినీతి, అహంకారాన్ని పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళు కేంద్రీకృత అవినీతి వాళ్ళు చేస్తే మీరు వికేంద్రీకృత అవినీతి మీరు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పథకాన్ని మొదలుపెట్టుకుని కూడా ఇప్పుడు మిగతా తెలంగాణలో అసలు సమస్యలు లేవన్నట్టు చర్చ దీని మీద ఎందుకు? తెలంగాణలో ముఖ్యమైన సమస్య జలవనరుల సమస్య. ఇవాళ జలవనరులు ఉభయ తెలుగు రాష్ట్రాలకు పంచాల్సిన సమస్య. ఇదంతా పక్కన పెట్టి నిన్న ఒక మంచి పని చేసింది నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని నేను గత 6 నెలలుగా తిడుతున్నాను, సంవత్సరాలు తిడుతున్నాను గట్టిగా మాట్లాడితే. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి ఒక కమిటీ వేయండి అయ్యా, కమిటీ వేసి 2 రాష్ట్రాల మధ్యన మంటలు పుట్టించకండి, మంచి మార్పండి అని చెప్తే నిన్న సాయంత్రం ఒక కమిటీ ప్రకటించారు. వాళ్ళు దాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2 రాష్ట్రాల మధ్యన ఈ జలవనరుల పంపిణీ కోసం కేంద్ర జలశక్తి శాఖ ద్వారా ఒక కమిటీ వేసింది. అందులో ఆ గోదావరి బోర్డు ఉన్నది, కృష్ణా బోర్డు ఉన్నది, ఇటుపక్క అటుపక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పక్క 4 అధికారులు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 4 అధికారులు ఉంటారు. మొత్తం కలిసి 15 మందితో ఒక కమిటీ వేసింది. ఇది మంచి పరిణామం అంటున్నారు. జరగాల్సింది అది కదా. నిన్నైతే పూర్తిగా రోగి గోరింది అది, వైద్యుడు ఇచ్చింది అన్నట్టు ఇద్దరు కూడా
పంపాలని వీళ్ళు చూసిండ్రు, వాళ్ళు బయటకు పోవాలని వాళ్ళు చూసిండ్రు. ఇప్పుడు ఇవాళ మరో యుద్ధం జరగబోతుంది. అసెంబ్లీ సాక్షిగానేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమో ఈ ప్రభుత్వం చేస్తుంది. దానికి సరిగ్గా ప్రతిగా ఆ మన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కూడా తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంది. నేను కనీసం నేనేమంటే వాకౌట్ చేస్తుంది కూడా ఒక ప్రతిపక్షాలకు ఒక మాట హితవు చెప్పి నేను ముగిస్తాను. ప్రతిపక్షాలు కూడా గతంలో కూడా వాకౌట్ చేసేవి కాదట్లేదు, కానీ ఏం చేసి ఇష్యూ పరంగా వాకౌట్ చేసేవి. అంటే ఆ ఇష్యూ మాకు ఇష్టం లేదు, ఇష్యూ తప్పు చేస్తున్నారు, వాకౌట్ చేయాలి, మళ్ళీ కొత్త ఇష్యూ వచ్చినప్పుడు లోపలికి వచ్చి మాట్లాడాలి. అది కాదు చేయాల్సింది. ఈ 5 రోజులు పాటు పూర్తిగా బహిష్కరిస్తాం సభలు అంటే ప్రతిపక్షం సరి అయిన విధం కాదు. అంటే తప్పించుకోవడమే, ప్రజా సమస్యల నుంచి తప్పించుకోవడమే. ప్రభుత్వానికి ఇప్పుడు ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు కదా, మేము ఇష్టం అనేది ప్రవర్తిస్తామంటారు, వాళ్ళ ఇష్టం అనేది అన్ని బిల్లులు పాస్ చేసుకుంటారు. 5వ రోజులో సభ ముగిస్తారు. ఈ సభ ఎన్ని రోజులు జరుగుతుంది కూడా తెలుస్తలేదు. దాంతో పాటు ముఖ్యమైన అంశం సభలో మాట్లాడాల్సింది ఏదైతే ఈ హైదరాబాద్ కార్పొరేషన్ విభజన, దాని గురించి వేరేగా మాట్లాడమంటే మాట్లాడతాను నేను. హైదరాబాద్ కార్పొరేషన్ విభజన గురించి నిజమైన చర్చ జరగాల్సి ఉంది. నేను కొందరు సభ్యులు కూడా దాన్ని చర్చ చేశారు కనుక దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఇంకొక రాజకీయ అంశాలు చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఇటీవల సోషల్ మీడియా కానివ్వండి, వైసీపీ సంబంధించిన పార్టీ శ్రేణులు అడుగుతున్న పదే ప్రశ్న, ఎక్కడికి వెళ్ళారు, కనబడటం లేదు లోకేష్, చంద్రబాబు నాయుడు, అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వివరాలు దాస్తున్నారు, ఈ మధ్యన ఈ గోల్ ఎక్కువైంది, ఏం సార్ దీని మీద ఏమంటారు? అందుకనే రాజకీయాల మాట ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి పరిణామం జరుగుతుంది, దాని గురించి ఒక చెప్పి దీనికి వస్తాను నేను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని మొట్టమొదటిసారి నేను మొన్న తీసుకొచ్చాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో 6,000 గ్రామాలు ఆల్రెడీ సర్వే జరిగింది ఆయన హయాంలో. అప్పుడేమో మొత్తం చాపదొట్టుకుపోతారు, జగన్మోహన్ రెడ్డికి ఇంకేం లేదు అయిపోయిందని ఈ గోబెల్స్ ప్రచారం తెలుగుదేశం కూటమి ప్రక్షణ చేసింది. దానికి కొన్ని పత్రికలు కూడా సహకరించినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచిది, సమగ్ర భూ సర్వే జరిగి పట్టేదాళ్ళకి పాస్బుక్లు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన 2 తప్పులు ఏంటంటే, ఒకటి తన ఫోటోలు, తన చిత్రాలు హద్దురాల మీద వేసుకోవడం, అంటే పాస్బుక్ల మీద తన ఫోటో వేసుకోవడం. దాదాపు 1,000 కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు అంటుంది ప్రభుత్వం. 700 కోట్ల రూపాయలు నష్టం చేసింది ఈ ప్రజాధనాన్ని. ఇప్పుడు దాన్నే కొనసాగిస్తూ తీసేస్తామన్నారు, బంగాళాఖాతంలో పడేస్తామన్నారు, తీసేస్తామన్న వాళ్ళు అమలు చేశారు. నిన్న నుంచి పాస్బుక్ల పంపిణీ మొదలైంది. ఆ పాత పాస్బుక్లు అన్ని తీసేసి, జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాలను పాస్బుక్ తీసేసి రాజముద్ర, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో అని ఒక మళ్ళీ కొత్త పాస్బుక్ పెట్టించారు. దానిలోనే ఇప్పుడు రైతులకు దాదాపు 22 లక్షల మంది రైతులకు పాస్బుక్ నిన్న నుంచి పంపిణీ మొదలైంది. అది ఆహ్వానించదగ్గది. పాజిటివ్ వార్తలు మాట్లాడుతుంది. మీరు అన్నారు కదా పొద్దున్నే కంపు వార్తలు ఎందుకు మాట్లాడదాం అనుకొని, ఇవాళనే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలంగాణలో మన కొట్టగట్టు దేవాలయానికి తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీ నిధులు ఇచ్చారు, శంకుస్థాపన చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లాంటివి కదా. ఇవాళ మీరు అనేది ఏంటంటే, వాళ్ళు ఎక్కడుంటే మీ పరిపాలన జరుగుతుందా లేదా అంటే ప్రతిసారి అంటే మన ముఖ్యమంత్రి గారు లైవ్ లో ఉండాలా? అవును, నష్టమైంది. పరిపాలన ఎక్కడి నుంచి జరపాలి, ఎక్కడి నుంచి జరిపితే ఏమైతే మీకు? గతంలో కేసీఆర్ గారు కూడా అదే మాట, కేసీఆర్ గారి గురించి కూడా అదే మాట అనేవాళ్ళు. ఫామ్ హౌస్ ఎక్కడి నుంచో పరిపాలన జరగాలి కదా. రోజు మున్సిపల్ సిబ్బంది లాగా, సఫాయి కార్మికుడు లాగా రోడ్లు పట్టుకుని ఊడ్చేది కాదు కదా. సఫాయి కార్మికుడు రోడ్డు మీద ఉండాలి, ముఖ్యమంత్రుడు ఎక్కడున్నా సరే పనిచేయాలి. విదేశాల్లో అయితే పోలేదు అనుకుంటున్నాను నేను. పోతే కూడా నష్టం ఉంది, విదేశాలకు పోతారు, నష్టం ఉంది అంటున్నాడు మీరు. అవును, యూరప్ టూర్కి పోయారు మొన్నటిదాకా. అంటే ఆయన మాట్లాడితే తప్పు, కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు అని వీళ్ళు కూడా కరెక్ట్ కాదు. వైసీపీ నాయకులు కూడా విధానాల పరంగా చెప్పండి, నేను లైన్ టైటింగ్ గురించి మాట్లాడుతున్నాను, కొన్ని విధానాల పరంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు. ముఖ్యంగా పీపీటీ విధానం ఉంది, 3 పీల 4 పీల ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు జరుగుతుంది, వీటి మీద మాట్లాడి కరెక్ట్ అంటున్నారు. నిజంగానే అది ప్రైవేటీకరణ కిందకి వస్తా అంటున్నాను నేను. అందుకని నేను ఏమంటున్నా అంటే, నిర్మాణాత్మక ప్రతిపక్షం ఏం చేయాలంటే, ముఖ్యమంత్రి ఎక్కడ ఉండు, లోకేష్ ఎక్కడ ఉండు, విదేశాలకు పోయిండ్రు కుటుంబంతో సాగేరు, వాళ్ళు ఎక్కడుంటే మీకేంటి? వాళ్ళు దొంగతనంగా అయితే పోలేదు, పాస్పోర్ట్లు వీసాలతో పోయింది కదా. రేపు పొద్దున సమాచార హక్కు ద్వారా తీసుకుంటే దొరుకుతుంది. ముఖ్యమంత్రి పబ్లిక్ ఫిగర్ కదా, ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతే లోకేష్ కానీ మంత్రి కానీ పబ్లిక్ ఫిగర్ కదా. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం అన్నారు శ్రీశ్రీ. కనుక తెలుసుకోవడం తప్పు కాదంటున్నారు. ఇది ఇష్యూ కాదంటున్నారు. ఇష్యూ ఏంటి? మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ సంగతి ఏంటి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి గట్టిగా మాట్లాడండి, నష్టం లేదంటున్నాను. అంటే చిల్లర వ్యవహారాలను ముందుకు తీసుకొచ్చి అసలు వ్యవహారాన్ని మరుగున పడితే ఏమైందంటే, నిజమైన ఏది మాట్లాడడం నువ్వు మాట్లాడకపోవడం వల్ల వస్తున్న సమస్య అంటున్నాను. వైసీపీ కూడా దూకుడుగా పోతుంది, కానీ ఆ దూకుడు వ్యక్తిగతంగా పోతుంది అంటున్నారు. వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు, వ్యక్తిగతంగా మన నాయకులను తిట్టుకుంటున్నారు. దానివల్ల మీ విలువ పోతుంది, నష్టమేం లేదు. అందరి అటుపక్క ఇటుపక్క అంటున్నారు. రామ్మోహన్ రావు గారు, ఇంకొక
చూసుకుంటే దేశ రాజకీయాల్లో చూసుకుంటే ఈ సర్ మీద కానివ్వండి అనేక విషయాల్లో అసలు దేశంలో చొరబాట్లుదారులకు ప్రధాన కారణం మమతా బెనర్జీ. అసలు మమతా బెనర్జీ వల్లే దేశానికి ముప్పు ఉంది. మమతా బెనర్జీ ఒప్పుకుంటే బార్డర్ సంబంధించిన లెక్కలన్నీ తేలుస్తామంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తున్నాయి. అంతగా దేశానికి సంబంధించిన చొరబాట్ల ప్రధాన కారణం మమతా బెనర్జీ అంటారా? ఏమంటారు అమిత్ షా యొక్క వ్యాఖ్యలకు అర్థం? దేశ భద్రత హోంశాఖ మంత్రి ఆయన కదా. మరి బీజేపీ ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? చొరబాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని. సరిహద్దులు భద్రత చేసుకోవాలి. చొరబాటు జరిగిందంటే ప్రభుత్వం బాధ్యత ఎవరిది? విదేశాంగ మన రక్షణ శాఖ బాధ్యత కదా. రక్షణ శాఖ చూసుకోవాల్సిన బాధ్యత. సరిహద్దులు పరిశీలన చేసుకోవాలి, రాకుండా చూడాలి. అంటే ప్రతి ముఖ్యమంత్రి అంటే సరిహద్దులను ముఖ్యమంత్రి అది విడిచిపెట్టి కేంద్ర ప్రభుత్వం చేసే పని చేయాలని తప్పంటున్నారు. వచ్చిందని వినియోగించుకుందాన్ని. ఏదైతే అక్రమ వ్యవస్థలు వచ్చినాయో వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చింది, రకరకాల సంక్షేమ పథకాలు ఇచ్చింది, దాంతోపాటు ఓటర్ కార్డులు ఇచ్చింది, దొంగ ఓట్లు వేయించుకుంటుంది. అది కరెక్ట్. కానీ రక్షణలో బయట నుంచి రావడానికి కారణమైతే మమతా బెనర్జీ ఎట్లా అవుతుంది? తప్పు కదా. కేంద్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ముఖ్యంగా రక్షణ శాఖ బాధ్యత వాళ్ళు చేయాల్సిన పని అంటున్నారు. తప్పు ఖచ్చితంగా కేంద్రాన్ని బాధ్యత. మమతా బెనర్జీ ఏం బాధ్యత లేదు, వచ్చిందని ఉపయోగించుకున్నది. ఇవాళ సర్ విషయంలోకి వస్తే గుజరాత్ లో 93,000 ఓట్లు పోయినాయి, 73,000 ఓట్లు పోయినాయి. మనకు తమిళనాడులో 93 లక్షల ఓట్లు పోయినాయి. అట్లా గుజరాత్ లో 73 లక్షల ఓట్లు పోయినాయి. మళ్ళీ తిరిగి ఎవరైతే దరఖాస్తు పెట్టుకుని వాళ్ళకి ఇస్తున్నారు. కానీ పశ్చిమ బెంగాల్ 55 లక్షల ఓట్లే పోయినాయి కదా. 50 కోటికి పైగా పోతే ఓటు అనుకున్నాం. 55 లక్షల ఓట్లే పోయినాయి. కొంత టైం తీసుకుంటున్నారు. మళ్ళీ రీచెక్ జరుగుతుంది. టైం కూడా ఇచ్చారు, కొంత మరొక 1 వారం రోజులు పొడిగించారు కూడా దాన్ని బట్టి. అందుకని ఏమంటా అంటే సర్ విషయంలో ఎవరైనా సరే ఒకే ఒక మాట మీద నిలబడాలి. అర్హులైన ఓటర్లు ఒక్కడు కూడా మిస్ కావద్దు. ఓటర్ లిస్ట్ లో నాకు ఓటు హక్కు కావాలి అని అర్హులైన ఓటు దరఖాస్తు పెట్టుకుంటే ఇవ్వాల్సిందే. అనర్హులు 10 మంది ఉన్నా సరే అంటున్నాను, కానీ అనర్హులు కూడా ఎక్కువ మంది ఉండడానికి వీలు అంటున్నాను. ఏదో ఒకదాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ హయాంలో 13 సార్లు ఈ ప్రక్షాళన జరిగింది, కేవలం 60 ఏళ్లలో. అంటే మొదటి 55-60 ఏళ్లలో 13 సార్లు ప్రక్షాళన జరిగింది. ఒకే ఒక్కసారి బీజేపీ హయాంలో 2002 నుంచి 4 వరకు జరిగింది, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటారు. మిగతా 13 సార్లు మీరు చేస్తే తప్పెందుకు కాలేదు, వీళ్ళు చేస్తే తప్పెందుకు అయింది. అట్లాగే రెండోసారి 20 ఏళ్ల తర్వాత 14సారి జరగబోతుంది ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఈ ఓటర్ లిస్ట్ ప్రక్షాళన కావాలన్నా వద్దా అని బేసిక్ ప్రశ్న సమాధానం విడిచిపెట్టి దీనివల్ల తమ ఓటు చోరీ జరుగుతుందని, తమ ఓట్లను తొలగిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎవ్వరికి కూడా రహీం గారు ఓటు బ్యాంక్ అంటే ప్రధాని రామ్మోహన్ రావు లేకుంటే రహీం ఎవరికి ఓటేస్తారని అంటే ఎవరు ఓటరు, మీరు ఎవరు ఓటరు? ఓటర్లు ఎప్పుడు కూడా బయటపడరు, ముఖ్యంగా నిరక్షరాస్యులు అసలు బయటపడరు ఎవరికి ఓటేసామంటే. కనుక ఓటర్లు మా ఓటర్లు మీ ఓటర్లను విభజించి మా ఓటర్లను తీసేస్తున్నారంటే ముద్ర వేసేది ఉండదు కదా. ఇది మనకు ఫలానా బీజేపీ ఓటర్లని, టీఆర్ఎస్ ఓటర్లని, వైసీపీ ఓటర్లని, తెలుగుదేశం ఓటర్లని, కాంగ్రెస్ ఓటర్లని అయితే ఉండదు కదా ఎక్కడ కూడా. అందుకని ఓటర్లను విభజించుకొని మీకు మీరు అనుకుంటున్నారు. సార్ మంచిది, దానిలో ప్రక్షాళన జరగాలి, పొరపాట్లు ఉండకూడదు చూడాలి ఖచ్చితంగా. అది మాత్రం రేపొద్దున మంచి ఒక అర్హులైన ఓటర్ నష్టపోకుండా ఉండాలంటున్నారు. విదేశీయాలను గుర్తించే బాధ్యత, విదేశీ ఓటర్లను విదేశాల నుంచి వచ్చిన అక్రమాలను గుర్తించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి తప్ప ఇంకోటి కాదంటున్నాడు హోంశాఖ మంత్రి. ముఖ్యంగా హోంశాఖ మంత్రి ఏం చేయాలి? దేశంలో విదేశీయులు ఉంటే పంపించే ప్రయత్నం చేయాలి. రోహింగ్యాలున్నా విదేశీయులున్నా పంపించే ప్రయత్నం చేయాలి తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ పంచాయతీలను అసలు విడిచిపెట్టి కొసరు మాట్లాడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు రేపు మన మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కనుక, మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కనుక పశ్చిమ బెంగాల్ కానీ మన తమిళనాడు కానీ, అటు పక్కన పుదుచ్చేరి, ఈ పక్కన కేరళ, 4 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. 12 రాష్ట్రాల్లో సార్లు జరుగుతున్నది. అమిత్ షా ఇంట్రెస్ట్ అంతా ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఈసారి అధికారం మాదే అంటున్నారు. బీహార్లో గెలుపుతోని వాళ్ళకి ఇంకా బలం వచ్చేసింది, పశ్చిమ బెంగాల్ మేము గెలుస్తున్నాం అంటున్నారు. పోయినసారి ఎవరికి వాళ్ళ బలాన్ని ప్రదర్శించారు, 77 సీట్లు గెలుచుకున్నారు కూడా. అంటే 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పోయింది, కమ్యూనిస్టులకు పోయింది, 1 సీటు రాలే, కమ్యూనిస్టులకు 1 సీటు రాలే, కాంగ్రెస్కి 1 సీటు రాలే. కేవలం ఈ 2 పార్టీలే పంచుకున్నాయి. ఇది తృణమూల్ కాంగ్రెస్ 215 సీట్లు, ఇటుపక్క 77 సీట్లేమో వీళ్ళు తీసుకున్నారు. 1-2 సీట్లు వాళ్ళకి మిత్రపక్షాలకు వచ్చినాయి తప్పేం లేదు. ఈసారి బలం పెంచుకున్న పశ్చిమ బెంగాల్ మాదే అధికారం అని బీజేపీ అంటుంది. మీరు దొంగ ఓటు చోటు చేసి గెలుస్తారేమో, గెలవనీయమని చెప్పి ఇటు మమతా బెనర్జీ అవుతుంది అంటున్నది. ఈ 2 పార్టీల మధ్యన హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. బీజేపీకి తమిళనాడులో అవకాశం లేదు, కేరళలో అవకాశం లేదు, పుదుచ్చేరిలో అవకాశం లేదు. కనుక వాళ్ళు మొత్తం శక్తియుక్తులన్నీ కూడా పశ్చిమ బెంగాల్ మీద పెడుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏప్రిల్ మేలో ఎలక్షన్ జరగబోతున్నాయి కనుక చూద్దాం ఏం జరుగుతుందో. రామ్మోహన్ రావు గారు,
ఈ చూసుకుంటే ఇటు ఇరాక్ సంబంధించిన సంక్షోభం ఇవన్నీ కూడా కేవలం ట్రంప్కు సృష్టిస్తున్నటువంటి సంక్షోభం అంటున్నారు. అటు పక్క చూస్తే మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో తినటానికి కూడా వస్తువులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంత సంక్షోభానికి కారణం ఏంటి? సంచినిండా డబ్బులు తీసుకెళ్తే కనీసం తినడానికి తిండి కూడా రావట్లేదనేటువంటి అంత ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి ప్రధాన కారణం, దీని వెనక ఉద్దేశం రాజకీయ ఉద్దేశాలు అంటే ట్రంప్ సృష్టించినటువంటి వాదమేనా, లేకపోతే అక్కడ ఉన్న నాయకుడు సృష్టించినటువంటి అవగాహన లేని లోపమా? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పెద్ద ఎత్తున ఇరాన్ నష్టపోయింది. ఆయుధాల పేరు మీద రకరకాల ప్రయత్నం చేసి మొత్తం మీద యుద్ధ విరమణ జరిగింది. కానీ ప్రజల ఆర్థిక పరిస్థితి పూర్తిగా కునారిల్లిపోయింది. మీరు అన్నట్టే సంచులో డబ్బులు తీసుకొచ్చి చేతుల్లో వస్తువులు తెచ్చుకునే పరిస్థితి తయారైంది. ఇవాళ నేను మళ్ళీ జంజి నిన్న తిరగబడ్డది అక్కడ. మన నేపాల్ అట్లాగే బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరిగిందో ఇక్కడ కూడా అంతర్యుద్ధం మొదలైంది. మాకు ధరలు పెరిగిపోయినాయి, మీ యుద్ధాల వల్ల మేము నష్టపోయినామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడుతున్నారు, రోడ్డు మీదకి వచ్చారు, కొట్టుకుంటున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాదన చేస్తున్నారు. మరొకసారి అంటే ఆయాతుల్లో మనని బయటికి వెళ్ళిపోమని డిమాండ్ చేస్తున్నారు, చూస్తున్నాం కదా. కనుక ఇరాన్ సంక్షోభాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య, ముఖ్యంగా అమెరికా ఇటు పక్కనేమో మరి అగ్రరాజ్యం కాకపోయినా ఆయుధ పరంగా అగ్రరాజ్యం కనుక ఇజ్రాయెల్ మధ్య నలిగిపోయింది. ఇరాన్ ప్రజలు నష్టపోయారు. ఇరాన్ సంచుల్లో డబ్బు తీసుకొని కేవలం వస్తువులు కొనుక్కొచ్చే పరిస్థితి తయారైంది. కనుక ఇరాన్ ఆర్థిక పరిస్థితిని అనుసరించే వాళ్ళు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. వాళ్ళ ఆ తిరగబడ్డ అందుకనే ఇది పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది. ఇరాన్ యువత అదుపులో పెట్టలేకపోతుంది ప్రభుత్వం. మరి ఈ తిరుగుబాటును అణచివేస్తారా, అది బలవంతంగా అణచివేస్తారా, లేకపోతే మరి మిగతా అప్పుడు శ్రీలంకలో కానీ నేపాల్లో మన బంగ్లాదేశ్ లో జరిగినట్టు వీళ్ళు పారిపోతారా, అధినేతలు పారిపోతారా చూడాల్సిన అవసరం ఉంది. ఇరాన్ సంక్షోభం ఒక గుణపాఠం అంటున్నా. అంటే యుద్ధం ఎప్పుడు అనర్థము, మన దేశ ప్రజల క్షేమం ముఖ్యం. కనుక మీ యుద్ధం చేసి ఇట్లా నష్టపోవడం వల్ల మరింత కునారిల్లిపోతున్నాం, మన ఆర్థిక స్థితి పోతుందని చెప్పి యుద్ధం చేసి అన్ని దేశాలు దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాం మనం ఉక్రెయిన్ ఏమవుతుంది, అట్లాగే ఆ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల మరి గాజా స్ట్రిప్ ఎట్లా దెబ్బతిన్నది, మొత్తం పాలస్తీనా ఎట్లా దెబ్బతిన్నది చూస్తున్నాం. కనుక భౌతిక యుద్ధాల కాలం కాదు ఇది, ఆర్థిక యుద్ధాలు, మార్కెట్ యుద్ధాలు కాలం ఇది. కనుక భౌతిక యుద్ధాలను ప్రోత్సహిస్తున్న ఏవైతే అమెరికా లాంటి ఆయుధ బేహాలు అంటాను, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వాళ్ళు కూడా దేశం ప్రపంచంలో యుద్ధం జరగాలి, ఆ యుద్ధాలను ఆయుధ సరఫరా చేయాలి, ఈ ఆయుధాల ద్వారా అప్పు ఇవ్వాలి, లేకపోతే భూమిని కబడించాలి. చూస్తున్నాం కదా, అమెరికా ఉక్రెయిన్ లో మంచి ఖనిజాలు ఉన్న ప్రాంతం మాకు ఇచ్చేయమంటుంది, ఆఖరికి గాజా స్ట్రిప్ మాకు ఇచ్చేస్తే మేము బాగు చేస్తామంటుంది. ఇవన్నిటి కారణం ఏంటిది? ఆ దేశాల భూభాగంలో ఉన్న మంచి వనరులను, మన మంచి విలువైన ఖనిజాలను దోచుకోవడానికి అమెరికా లాంటి దేశం ప్రయత్నం చేస్తుంది. ఆయుధ పేహారులుగా మారిన ఈ దేశాల అగ్రరాజ్యాల కుట్రలకు ప్రపంచ పేద దేశాలు బలవుతున్నాయి అంటున్నాను ఆ ఉద్దేశం ప్రకారం. రైట్ రామ్మోహన్ రావు గారు, చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలు. ఈనాటి పేపర్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.